నమస్కారం విశ్వంటికి స్వాగతం. నేను మీ ఉమ. మనం ఈరోజు సికింద్రాబాద్ తిరుమలగిరి శ్రీ సూర్య భగవానుని దేవస్థానంలో ఉన్నాము. ఈరోజు రథసప్తమి. మనకు కనిపించే ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య భగవానుని ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటారు. లోకానికి వెలుగునిచ్చే ఈ సూర్య భగవానుని పుట్టినరోజు సందర్భంగా రథసప్తమిని జరుపుకుంటారు. ఈ మేఘమాస శుక్లపక్ష తిథి నాడు వచ్చే ఈ పండుగను మేఘా సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి సూర్య భగవానుడు తన వేగానంతా పుంజుకొని ఉత్తరాయణ దిశకు పయనిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుని రథం 7 గుర్రాలు 7 వారాలుగా, రథం యొక్క 12 చక్రాలు 12 రాశులుగా పరిగణిస్తాయి. ఈ రోజు రథసప్తమి పండగ సందర్భంగా పైగా ఆదివారం కూడా కలిసినందున ఎంతో మంది వేలాది మంది భక్తులు ఇక్కడికైతే తరలి వచ్చారు. దర్శనం మేము ఇక్కడనే లోకల్ బస్సులో ఉంటాము. కాలనీ ఎస్పీ కాలనీలో. నా పేరు నరసింహారెడ్డి. చిన్నప్పటి నుంచి ఈ గుడికి మేము రెగ్యులర్గా వస్తాము. అందరికి బాగుండాలి, అందులో మనం ఉండాలి. దర్శనం చాలా బాగా అయింది, సంతోషం. దేవుడు దర్శనం భక్తితో వచ్చినప్పుడు దర్శనం నిలబడి శాంతియుతంగా దర్శనం చేసుకోవాలి. తిరుమలగిరి ఎస్పీ కాలనీకి వెళ్ళి వచ్చాను. థ్యాంక్ యూ. మంచిగానే జరిగిందమ్మా, అది తొందరలోనే జరిగిపోయింది. దేవస్థానం వాళ్ళు మంచి సహకారం చేస్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయండి. పోలీసు వాళ్ళు మధ్యలో ఎవరిని జాయిన్ కానివ్వకుండా, క్రౌడ్ బాగా ఉంది బట్ వాళ్ళు ఎవరిని మధ్యలో జాయిన్ కానివ్వకుండా సిస్టమేటిక్ గా అలౌ చేస్తున్నారు. బాగా జరిగింది దర్శనం. రథసప్తమి పైగా ఆదివారం అయినందుకు రద్దీ ఎక్కువగా చాలా మేము 6:30కి వచ్చేసరికి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది క్యూ. బట్ 1 hour లో దర్శనం అయిపోయింది. బాగా మెయింటైన్ చేస్తున్నారు లైన్. ఇయర్ సండే రావడంతో ఇంకా జనాలకు బాగా దర్శనం చేసుకోవాలన్న ఆసక్తి కూడా ఎక్కువ ఉంది. ఈ రథసప్తమి నాడు ఉపవాసాలు అలాంటివి ఏమైనా పాటిస్తారు? మేమైతే ఉపవాసాలు ఏం పాటించము, కాకపోతే ఎవ్రీ ఇయర్ దర్శనం మాత్రం చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. 25 years నుంచి ఎవ్రీ ఇయర్ దర్శనానికి ఇక్కడికే వస్తాం. మేము సూర్యనారాయణ గుడి చాలా బాగుంటుందండి. ఇక్కడ 25 years నుంచి ఇక్కడికే వస్తున్నాము. చాలా మంచిగా ఆ దేవుడు నమ్ముకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎంత పెద్ద లైన్ ఉన్నా ఆ దేవుని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. పోలీసు వాళ్ళు కానీ అరేంజ్మెంట్ కానీ చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళకి అందరు సహకరించి మంచిగా వెళ్ళిపోవాల్సిందే. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడికి గుడికి ప్రతి సంవత్సరం. ఈసారి సండే రావడంతో చాలా పబ్లిక్ అయిపోయిందండి. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళైనా వాళ్ళైనా అందరు చాలా మంచిగా చేస్తున్నారు. మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళానండి. సికింద్రాబాద్ రథసప్తమి సందర్భం పైగా ఆదివారం కలిసి వచ్చాయి కదా, మరి మీ దర్శనం ఎలా అయింది? మా దర్శనం బాగా అయింది. సో లైన్ ఉంది కానీ పోలీస్ వాళ్ళు సహకరించారు. సో దర్శనం ప్రాపర్గా అయింది, ఇబ్బంది ఏం లేదు. లైన్ ప్రాపర్ గా లేదా? అలా ఏం లేదు, పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాపర్గానే దర్శనం అయింది, అట్లాంటిది ఏం లేదు. సో ఎస్పెషలీ సండే ఈజ్ వెరీ ఆస్పిషియస్. సో సండే రోజు ఎవరైనా సరే మాంసం తినకుండా ఉండడం, అలా చేస్తే కొంచెం మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆదివారం పూట మాంసాహారం బంద్ చేసి స్వామివారికి పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఉపవాసాలు అవసరం లేదు. దేవుని మీద ధ్యాస పెట్టుకొని ఒక ఆదివారం పూట మన సాంప్రదాయం అది ఉండే అదొక్కటి పాటించండి. సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఎస్, ఆబ్వియస్లీ సూర్యుడు ఇస్ ది ప్రత్యక్ష దైవం. ఎందుకంటే ఇఫ్ హీ ఈజ్ నాట్ దేర్, దెర్ ఇస్ నథింగ్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ హిమ్. అది ఏదైనా సరే, అది చెడైనా సరే మంచి అయినా సరే తను చూసుకుంటూ పోతాడు కాబట్టి అన్ని వెళ్ళిపోతాయి ఆయన లోపలికి. సూర్యభగవాన్ అంటే ఇప్పుడు అనే చెప్పినట్టు మనం మాంసాహారం ప్రతి ఆచారం తినకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని ఒక శివమైన పుట్టేది. ఇట్లా సూర్యుడి ఆజ్ఞ తీసుకుంటాడు. సూర్యుడు వెళ్ళాలంటే అతను ఆజ్ఞ తీసుకోగానే అతను వెళ్తాడు. అట్లా కానీ కాదు. ఈ సూర్యభగవాను అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒక దైవం. ఇతను లేనిది మనం లేము. చాలా మంచి సూర్యభగవాను. నాకు 5 years నుంచి నా ఇంట్లో పక్కకు ఉండే, నేను అంత పవర్ఫుల్ చేసుకోలేను. నేను దూరం పోయినా, శంషాబాద్లో ఉన్నా, శంషాబాద్కి వస్తాను నేను. ఎందుకంటే ఆ పవర్ఫుల్ అలా ఉన్నది. ఎంత దగ్గర ఉన్నది ఆ వాల్యూ లేకుండే, దూరం ఉంటే ఎంత వాల్యూ ఉన్నదో నాకు ఇప్పుడు తెలిసింది. సూర్యభగవాన్ పూజ పవిత్రమైన రోజు. సూర్యభగవాన్ గొప్పతనం ఏంటంటే సూర్యుడు ఒక తేజస్విత. ఎంత నమ్మితే అంత మనకు ఫలమిస్తాడు భగవంతుడు. అదనమాట. రాజేంద్ర నగర్, బుద్వేల్ రాజేంద్ర నగర్ నుంచి మా మమ్మీ పక్కకే తిరుమలగిరిలో.
మా అమ్మ ఇల్లు పక్కకు ఉండే నేను ఆఫ్టర్ మా తర్వాత అక్కడ వెళ్ళిపోయాను శంషాబాద్. ఇక 5 years నుంచి వస్తున్నాను. 5 years నుంచి నేను ఉపవాసమే. సండే సండే రోజు బాగా జరిగింది. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. లైన్లో క్యూలో ఒక లైన్ కట్టి మొత్తం తాడు కట్టి మంచి క్యూ 1 by 1 ఇవ్వాలి. లేడీస్ ఒక అలాగా, జెంట్స్ అలాగా ఇంత కంబైన్ అయిపోతుంది కదా, ప్రాబ్లమ్స్ అయిపోతుంది. కెమెరా నాట్ అలౌడ్. ఫొటోస్ ఉన్నాయి, ఫోన్లు తీస్తున్నారు, అది ఒక డిస్టర్బ్ అవుతుంది. తప్పది. మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం. ఏం చేయాలి సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. పబ్లిక్ పిచ్చోళ్ళు ఉన్నారు. మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం. అదనమాట. ఒకసారి చెప్పినప్పుడు అక్కడ వీడియో పెట్టినప్పుడు అక్కడ స్టిక్కర్స్ పెట్టినప్పుడు ఫోన్ అలౌట్ చేయొద్దు యాక్చువల్లీ. లేకపోతే ఫోన్ ఒక క్యాబిన్లో పెట్టండి. తిరుపతిలో పెడతారు క్యాబిన్లో, యాదవుటర్ పెడతారు క్యాబిన్లో, అట్లా క్యాబిన్లో పెట్టి మనం తెచ్చి తీసుకుపోండి. అలా ఒక రూల్ ఉండాలి. రూల్ లేదు. ఏం చెప్తాం? భక్తి ఒకటి ఉంటేనే దాన్ని పవిత్రమైన ఉంటుంది సార్. భక్తి లేనిది ఏం లేదు. వచ్చినామా పూజ చేసినామా పోయినామా తప్పు కదా సార్. అదనమాట. భక్తికి ఒక శక్తి ఉండాలి దానికి. అటైతే మీరు వచ్చినట్లు దూరంలో ఉండే వాళ్ళు కూడా రాలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం మీడియా క్యాంప్స్ ఇవన్నీ మెసేజ్ పాస్ చేస్తాయి. చేస్తారు కదా మేడం గారు, అతను చేస్తారు కదా. పంతులు గారు చాలా మంచి వ్యక్తి వారు. పంతులు చెప్పినట్టు మనం విన్నామనుకో చాలా మంచి పవిత్రం మనకు లభిస్తుంది. ప్రతి ఒక్కరు ఉండాలి. సండే మొత్తం మాంసాహారం బంద్ చేయాలి. మన ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయిన ఇది తప్పు. ఇది మాంసాహారం సండే ఈజ్ హాలిడే ఎంజాయ్, అది తప్పది. మనం తెలుసుకోవాలి మన సంస్కృతం ఏంది, మనం అంటే ఏంది తెలుసుకోలేరు. ముంగట ఉండేది భక్తి, వెనకకుంటే భక్తి కాదు కదా సార్. మనసులోకి రావాలి. మన జీవం ఎలా ఉందంటే చిన్న జీవితం. ఆ జీవితంని ఎలా కాపాడాలంటే చాలా పవిత్రంగా కాపాడాలి ఆ జీవితం. లోక కళ్యాణం ఈ కలికాలం ఉద్దేశించి భక్తులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు, భారతదేశం ప్రజలకు చెప్పేది ఏంటంటే మనం ఒక స్టేట్ ఫార్వర్డ్ నడవాలి. వాణి వర్తనం బాగుంటే అన్నీ బాగుంటాయి సార్. మనం చెప్పే విధానం, మన నడక మనము పెద్ద మనుషులు అంటారు కదా, ఒక 7 చూపిస్తాం. ఆ 7 చూపెట్టినాను, నీ 3 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి. ఒక ఏళ్ళు నీకు చూపిస్తావు, ఒకటే ఏళ్ళు తప్పు కదా, 3 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి. నువ్వు సరిగా ఉంటే ప్రతి ఒక్కరు సరిగా ఉంటారు. లీడర్స్ కానీ అలా చెప్తారు ఒకటి, చేస్తారు ఒకటి. అది చాలా తప్పు కదా సార్. ఓకే మేడం. దర్శనం ఎలా అయిందండి? చాలా బాగా అయింది. సూర్యదర్శనం చాలా బాగా చూసినాం, సేవించుకున్నాం, మంచి తీర్థ ప్రసాదం తీసుకున్నాం. ఆ భగవంతుడి ఇది కృప కటాక్ష అందరి మీద ఉండాలి. సర్వ జన సుఖినో భవంతని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రథసప్తాని శుభాకాంక్షలు. ఇక్కడ దాదాపు ఈ సూర్య భగవాన్ దేవస్థానానికి 50,000 పైగా భక్తులందరూ ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరంన. ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాల నుంచి మా గౌరవులైన శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్న గారి ప్రోత్సాహంతో ఇక్కడ ప్రతి భక్తులకు ఈ ఎండకు వస్తారు, ఉపాసంతో వస్తారని మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంచడం జరుగుతుంది. నా పేరు మురళీ ముదిరాజ్. నేను ఇక్కడ వార్డ్ 7 అధ్యక్షుని, కాంగ్రెస్ అధ్యక్షుని. మా ఎమ్మెల్యే గారి ద్వారా అదేవిధంగా మళ్ళీ కూడా భక్తులకు కూడా ఎట్లాంటి ఆస్కారం కలగకుండా అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతోని ఆదేశించి అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం జరిగింది. ధన్యవాదాలు. మన తెలంగాణ బీసీ సంఘానికి పోలీస్ అండ్ ఎంప్లాయీస్కి చూస్తున్న ఉపాధ్యక్షునమ్మ, ఏపీకి కూడా ఉన్నాను నేను. అలాగే మేడం గారు కూడా హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ అయింది తెలంగాణ. చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ. ఎవ్వరికి ఇబ్బంది లేకన్నా, పబ్లిక్కి ఏ ఇబ్బంది లేకన్నా అన్నీ జరుగుతున్నాయి. మేము ప్రతిదీ మినిట్ టు మినిట్ అడుగుతున్నాం ఏం జరుగుతుంది ఏం లేదని. కానీ మీ ప్రెస్ ద్వారా, మీ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ ఈ టెంపుల్లో ఉండే అద్భుతం పబ్లిక్ అందరికీ తెలియాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్.